పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో 2 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతం ప్రమాదకరంగా మారడంతో అధికారులు మూసివేశారు. టూరిస్టులకు తాత్కాలికంగా నో ఎంట్రీ విధించి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొండలపై నుంచి భారీగా వస్తున్న నీటి ప్రవాహంతో జలపాతం ఒకవైపు కనువిందు చేస్తోంది. నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేసి పోలీస్ సిబ్బందితో పాటు అటవీశాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. దూర ప్రాంతాల నుంచి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. వర్షాలు తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు పర్యాటకులు జలపాతం వద్దకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. నా పేరు మహేష్ అండి. వరంగల్ నుంచి వచ్చాము. చాలా దూరం నుంచి ఇంత దూరం వచ్చాము. మోత్కూర్ దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్ పొల్లూరు వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చాము. దగ్గర ఒక 300 కిలోమీటర్ దూరం నుంచి వచ్చాము. కానీ ఇక్కడ వర్షం వల్ల ఎక్కువ ఫ్లో ఉండడం వల్ల ఇక్కడ చూడడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ మేము మిస్ అవుతున్నాము. సో ఒకవేళ అధికారులు పర్మిషన్ ఇచ్చి పంపిస్తే ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ మేము మిస్ కాకుండా చూస్తాము. సో ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఇక్కడ వెళ్ళి ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాళ్ళు